కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథం ప్రోవెర్బ్స్ 6th చాప్టర్ 16th వర్స్ నుంచి చదువుదాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు చూద్దాము. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నానండి. జాగ్రత్తగా 16వ వచనం చూడండి. సామెతల గ్రంథం తీశారు కదా, ప్రోవెర్బ్స్ 6th చాప్టర్ని మనం చూస్తున్నాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తి పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. దేవునికి ఇష్టం లేని విషయాలు ఏంటి అసలు? ఏ విషయాలంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఇప్పుడు మనం ఉన్నామండి, మనకి కొన్ని అంటే ఇష్టం, కొన్ని అంటే ఇష్టం ఉండదు కదండి. అందరికీ అన్నీ ఇష్టంగా ఉండవండి. ఆహార పదార్థాలు తీసుకున్నారనుకోండి, కొంతమంది కొన్నే తింటారు కదండి, కొంతమంది ఏమీ తినరు. మన జ్యోతిలు అంటే ఏదో 1-2 తింటారు, అందుకే అలా ఉంటారన్నమాట. కొంతమందికి కొన్నే ఇష్టం, కొంతమందికి కొన్ని ఇష్టం ఉండదు. నేను వాక్యం ధ్యానం చేసే ముందు నేను ఏం వాక్యం ధ్యానం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటంటే అసలు దేవుడికి ఇష్టం లేని విషయాలు ఏమున్నాయో తెలుసుకుంటే అప్పుడు ఇష్టం లేని విషయాలు మానేసి ఇష్టమైనవి చేయొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. కాబట్టి బైబిల్ తిరగేశాను. సామెతలు ఎప్పుడు చదివే అలవాటు ఉంది కాబట్టి టక్కన ఇష్టం లేని విషయాలు ఏంటో వెంటనే దొరికాయి. కాబట్టి 6వ అధ్యాయంలో మనం మొత్తము 7 విషయాలు ఉన్నాయండి. దేవునికి ఇష్టం లేని విషయాలు 7 ఉన్నాయి. 7 త్వరగా నేను చెప్పేస్తాను. 7లో 2 ఒకటే రకం అన్నమాట, ఒకే మాట. 7 విషయాలంటే దేవునికి ఇష్టం ఉండదు అని, దేవుడికి ఎట్లాగంట, దేవునికి హేయములు, అసహ్యములు అని రాస్తుంది. చూడండి బైబిల్లో అసలు ఎలాంటి మాట రాశారు. అసహ్యమైనటువంటి, దేవుడికి హేయమైన విషయాలు, దేవుడికి అసహ్యమైనటువంటి విషయాలు 7 ఉన్నాయని బైబిల్లో రాశారు. హేయమైనవంటే అసహ్యము, దేవుడికి అసలు అవంటే ఇష్టమే ఉండదు. ఇంకోటి ఏంటి, మనం దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తేనే కదా బాగుంటుంది. దేవుడికి ఇష్టం లేని పనులు చేయకుండా ఉంటే మంచిది. దేవుడికి ఇష్టం లేని పనులు మనం చేస్తామనుకోండి, అది అంత మంచిగా ఉండదు. మరి సహజమే కదా. ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేస్తామనుకోండి, అది అంత కరెక్ట్గా ఉండదండి. ఆయనకి ఇష్టమైన పనులు మనం చెయ్యాలి, ఆయనకి ఇష్టం లేని పనులను మనం వదిలేసేయాలి. హేయమైనవి, అసహ్యమైనవి అని రాస్తుంది బైబిల్లో. అంటే దేవుడికి అసలు ఎంత ఇష్టం లేని పనో అర్థమవుతుంది. నెంబర్ 1, ఫస్ట్ అహంకార దృష్టి, ఏ ప్రౌడ్ లుక్ అన్నమాట. అహంకారపు దృష్టి మొట్టమొదటి పాయింట్. దేవుడికి ఇష్టం లేనివి వాటిల్లో 7 విషయాలు చెప్తాను. 7లో 2 ఒకటే. మొదటి విషయం ఏంటంటే అహంకారముతో చూడటం. ఎలా చూడటం అండి? అహంకారముతో చూడటం. అహంకారముతో చేయడం దాకా కాదండి, అహంకారంతో చూసే చూపు కూడా దేవుడికి ఇష్టం ఉండదు, అసహ్యం అంట దేవుడికి. అహంకారులను దేవుడు దూరంగానే ఎరిగి ఉంటాడని చెప్పి వాక్యంలో రాస్తుంది. మనం ఎప్పుడు కూడా దీనత్వం కలిగి దీనులుగా ఉండాలి. అలాంటి వాళ్ళంటే దేవునికి ఇష్టం. ఆయన కనుదృష్టి వాళ్ళ మీద పడుతుంది. హృదయపు అంతరంగంలో లోపల ఏమి మాట అనకుండానే, ఏమి పని, అహంకారపు పని చేయకుండానే హృదయం లోపల అహంకారపు దృష్టి కలిగిన మనస్సు గనక మనకుంటే అది దేవుడికి ఇష్టము లేదు. సో
మనం దీనులుగా ఉండాలి, వినయమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఎక్కడ అంటే ముందు మన హృదయము లోపల వాటిని ఉంచుకోవాలి. పైన దేవుడు పై రూపం దానికంటే ముందు హృదయంలో ఏం జరుగుతుందో దేవుడు దాన్ని చూస్తాడు. చాలాసార్లు ఈ విషయాన్ని నేను చెప్పాను. దేన్ని చూస్తాడంటే హృదయం లోపల మనం ఎలా ఉన్నామనే దాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. సమూయేలుతో చెప్పాడు కదా, పై రూపాన్ని ఏమి నేను లక్ష్య పెట్టను, నేను హృదయం లోపల ఏం జరుగుతుందో దాన్ని లక్ష్య పెడతా ఉంటాను అన్నాడు దేవుడు. కాబట్టి పైకి వస్తున్న పెద్దవాళ్ళైనా వాళ్ళ అన్నలందరినీ చూసి, సమూయేలు నువ్వు మోసపోకు, అసలైనాడు ఒక అతను ఉన్నాడు, అతను రావాలి, నువ్వు అభిషేకం చెయ్యాలి, ఇశ్రాయేల్ దేశానికి రాజు అవ్వాలి అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎవరైనా దాన్ని హృదయం లోపల చాలా తగ్గింపు హృదయము కలిగిన దృష్టి. ఏ ప్రౌడ్ లుక్ అంటే అహంకారంతో చూడడం అన్నమాట. హృదయం లోపల దేవుడు చూస్తాడు, దాన్ని దేవుడు మెచ్చుకోడు అని దేవుని వాక్యంలో నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. చాలా ప్రమాదం. ఫస్ట్ పాయింట్ అది పడిపోయింది. ఫస్ట్ పాయింట్ అహంకారం. సో ఈరోజు మన జీవితాల్లో అహంకారముగా ఉండకుడి అని కూడా బైబిల్లో రాస్తాం. మరి ఎలా ఉండాలి? మనం దీనులముగా ఉండాలి. నిజంగా మనకి కనుక దీనత్వం అనేది ఉంటే మనం ఎవ్వరిని తృణీకరించము. మనలో తగ్గింపు హృదయం ఉంటే ఎవరిని గురించి కూడా మనం తృణీకరిస్తూ మాట్లాడము, తక్కువ చేసి మాట్లాడము, తృణీకారంగా చూడము, తృణీకారంగా చెయ్యము. ఎప్పుడంటే అది ఎవరు అట్లా దీనత్వంగా ఉంటారో వాళ్ళకే ఇలాంటి హృదయము ఉంటుందన్నమాట. అందరినీ కూడా మంచి దృష్టితో వాళ్ళు చూస్తారు. ఎందుకని? వాళ్ళు దీనులుగా దీనత్వం కలిగి, లేకపోతే ఆమె ఇట్లా, ఇతను అట్లా, పక్కన వాళ్ళు ఎలాగా, ఎదుటోళ్ళు ఎలాగా, ఇట్లాగనే దృష్టి ఉంటుంది. పక్కన వాళ్ళని తక్కువ చేయడం, అట్లా తృణీకారంగా మాట్లాడడం, చేయడం, ఇవన్నీ కూడా దేవుడికి అసలు ఇష్టం లేని విషయాలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మన దీన మనసు కలిగి ఉండటానికి గుర్తేంటంటే ఇతరులు ఎవరిని నువ్వు తృణీకరించవు, నువ్వెంతైనా ఇతరులను మాత్రం తృణీకరించవు. అదే గుర్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు దీనత్వంగా లేడా? ఇశ్రాయేల్ దేశపు రాజైన తర్వాత కూడా సర్వాధికారము 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేల్ దేశం అంతటిని పరిపాలన చేయలేదా దావీదు? అంత గొప్ప దావీదు జీవితంలో రాజుగా ఉన్న కాలంలో కూడా దీనమైన మనస్తత్వంలో లేదా? ఆరాధన చేశాడు. అందరి ఎదుట కూడా తగ్గించుకొని రాజు అయినప్పటికీ కూడా ఆరాధన చేసినప్పుడు భార్య నవ్వింది, భార్య ఎగతాళి చేసింది, అందుకు భార్యకు తగ్గ మూల్యము చెల్లించింది మీకాలు. తన జీవితంలో తనకి అన్నడూ కూడా గర్భము రాలేదని బైబిల్లో రాశారు. దావీదు ఇతరుల ముందు కూడా తగ్గించుకొని, ఇతరుల ముందు కూడా డాన్స్ వేస్తూ ఆరాధన చేసిన దావీదుకి దీనమైన మనస్సు లేకపోతే అలా చేయగలడా? చేయలేడు. దినవృత్తాంతాల గ్రంథంలో రాజైన తర్వాత కూడా కూర్చుని, దేవా ఎంతగా నీవు మమ్మల్ని హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అన్నాడు. ఆమె చాలా గొప్పవాళ్ళమండి అంటా ఉంటుంది మన కళ్ళు, మన మనస్సు ఏమంటుందంటే నేను చాలా గొప్ప అండి, నా అంత గొప్పవాళ్ళు ఎవరు ఉండరండి, మేము చాలా గొప్ప అండి, గొప్ప ఉద్యోగం అండి, గొప్ప ఇల్లు అండి, గొప్ప సంపాదన అండి, గొప్ప బంగారం అండి, గొప్ప చీరలండి. ఇజ్రాయెల్ దేశపు రాజయ్యాడు కానీ మేము బాగా సంపాదించామండి, అప్పుడు అసలు ఏమీ లేదు, ఇప్పుడు చాలా చాలా ఎక్కువ సంపాదించామండి, మేము ఎంతండి అంతండి. ఎంత దావీదు అంతగా హెచ్చింపబడిన నెమ్మదిగా ప్రజలందరినీ కూర్చోబెట్టి అన్నాడు, ఎంతగా హెచ్చింపబడటానికి నేను ఎంతటి వాడను ప్రభువా. ఇజ్రాయేల్ దేశంలో నేను ఒక గొర్రెల కాపరిగా గొర్రెలను కాస్తూ ఉండేవాడిని. నేను మా అన్నల్లాగా నాకేమంత తెలివితేటలు లేవు, జ్ఞానము లేదు. ఎక్కడో ఆ మూలను కూర్చుని గొర్రెలు మేపుకున్న నన్ను ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశావు. నేను యూదులకు మాత్రమే రాజుగా కాకుండా మొత్తం ఇశ్రాయేలీలందరికీ కూడా
రాజుగా చేసావు దేవా. మరి వెండి నీది, బంగారము నీది, ప్రజలందరూ నీ వాళ్ళు. ఈ స్థానము రాజుగా అయ్యేంత స్థానము నువ్వే నాకు ఇచ్చావు. నువ్వు ఇచ్చిన దానిలో నుంచే మేము నీకు ఇస్తున్నాము, కానీ ఎంతగా హెచ్చించడానికి నేను అంతటి వాడిని అన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మర్చిపోకూడదండి, అస్సలు మన జీవితాన్ని మర్చిపోకూడదు. మనం ఏమై ఉన్నామో మర్చిపోవద్దండి. అసలు మనం ఇంతకుముందు మన జీవితం మనం ఏమై ఉన్నామో, అసలు మనల్ని ఎక్కడి నుంచి దేవుడు ఏ స్థితిలో నిలబెట్టాడో మర్చిపోవద్దండి. అసలు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని నిలబెట్టాడో, మనకు సహాయం చేశాడో మర్చిపోకూడదండి. ఆ దీనమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళకి ఇలాంటి లక్షణం ఉంటుంది. రాజైనప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో తన యొక్క ఏం తగ్గిందండి, తనకున్నటువంటి ఈ విధంగా చేయడం వల్ల, తగ్గించుకోవడం వల్ల వేరేమైన మనసు. ఆ దారిని పోయి అతను ఎవరో తిడతా ఉంటాడు, షిమి అనే అతను. అయితే మేము చంపేయాలా, రాజా మిమ్మల్ని ఇలా తిడుతున్నారు కదా, రాజుగారిని తిట్టడం ఏంటి, రాజు మేము చంపేస్తామని అంటే, మీరు చంపడానికి వీల్లేదన్నాడు. దేవుడు అతని మాటలు విని నాకు మేలు చేయొచ్చు, మీరు ఎవరు ఏం చేయొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం మనసు అండి. రాజుగారు చంపేయే అని అంటే మొత్తం చంపేసేవాళ్ళండి. ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత మాట ఇస్తే అంత మాట తిట్టాడు షిమి. నువ్వేం మాట్లాడొద్దు, మేమేం చంపేస్తామంటే నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, మీరు వెళ్ళకండి. మేనల్లుళ్ళతో చెప్పాడు, మీరు వెళ్ళకండి, మీరు చంపవద్దు, ఏం చేయొద్దు, ఆ దేవుడికే నా మీద దయ్యే ఉండాలి కానీ వీళ్ళంతా అన్నాడు. చూసారా ఎంత అసలు ఆ హృదయం అంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, మన అనుదిన జీవితంలో ఇలాంటివి మనం ఫేస్ చేస్తున్నప్పుడు దేవునికి మనం అప్పచెప్పాలి. అందుకు ఇప్పుడు ఇంత వివరంగా నేను దావీదుని తీసుకొచ్చాను. అబ్షాలోము అనే కొడుకు తిరగబడుతున్నాడు, ఎదురు తిరుగుతున్నాడు, అతనికి మేమేదో చేస్తామంటే వద్దన్నాడు. అట్లా అతను చనిపోతే అతని కోసం చాలా ఏడ్చాడు. పోతే పోయింది అనుకోకుండా ఇంతగా హెచ్చించబడ్డానికి ఇంత వెండి ఇచ్చావు, ఇంత బంగారం ఇచ్చావు, ఈ స్థానం ఇచ్చావు, అసలు ఈ స్థితిలో నిలబెట్టావు. ఇంతకుముందు నేను ఇజ్రాయెల్ దేశంలో, మా దేశంలో, మా యొక్క కుటుంబంలో నేను ఎంత అల్పమైన వాడినంటే చాలా వేస్ట్. నేను అలాంటిగా నన్ను చూసి నన్ను ఆ మూలలో పెడితే నన్ను తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశపు రాజుగా చేసి ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడిని అంటున్నాడు దావీదు మహారాజు. వాళ్ళు ఎవరో తిట్టే నువ్వు వదలమన్నాడు. వాళ్ళకి దేవుడికి అప్పు చెప్పే, నువ్వు దేవుడికి అప్ప చెప్తే దేవుడు వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుని పనులు చేస్తుంటాడు. నువ్వు వాళ్ళని ఏం చంపొద్దు, నువ్వు వాళ్ళని ఏం చేయొద్దు అన్నాడు ఇజ్రాయెల్ దేశపు రాజు. గట్టిగా చప్పట్టుబడి ప్రభువుని మహించాలి. ఎంత అసలు మన యొక్క హృదయపు అంతరంగం ఎంత ఎప్పుడు దీన్ని కాపాడుకోవాలండి. ఇది మంచిది కాదండి హృదయం. అప్పుడప్పుడు వచ్చి అంటది అనమాట, చూసావా నువ్వెంత సంపాదించావో, నువ్వెంత గొప్పగా ఇప్పుడున్నావో, అప్పుడు వేరు, ఇప్పుడు నువ్వు చాలా గొప్పదానివి, గొప్పవాడు అయ్యావాడు అంటా ఉంటుంది. అప్పుడు మనం చెప్పాలి హృదయంతో, దేవుడు లేకుండా నేనంటూ ఏది కూడా లేదు అని చెప్పాలి. కాబట్టి దీన మనసు కలిగి ఉండాలి. అంతేకాదు దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోకూడదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటున్నారు, మనల్ని మనం గురించి చాలా ఎక్కువగానే ఎంచుకుంటా ఉంటాం. బైబిల్లో అలాంటివి ఏం చేయొద్దు అంటున్నాడు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చక్కటి మాటలు రాస్తున్నాయి. 12వ అధ్యాయం అండి, 12వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాస్తుందండి. ఏముందంటే, మనం ఇతరులను కూడా తృణీకరించకూడదు, అహంకారమైన మనస్సు ఉండకూడదు, సంతోషించు. 16 ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరినొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. 3వ వచనం 12వ అధ్యాయం 3, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. చూడండి, 2 మాటలు, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండాలి, ఇంకా హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు మనస్సు పెట్టాలి. నీకు నువ్వే, నాకు నేనే, మనకు మనమే, నా అంత గొప్ప వ్యక్తి, బుద్ధిమంతుడు ఈ ప్రపంచంలో లేడు అనుకోకూడదు అని రాసుంటాయి. నేను చెప్పలేదు కదా, రాసున్న మాటే చెప్తున్నా. నా అంతటి బుద్ధిమంతుడు, నేను చేసే ఇంత మంచి పనులు నాకు లాంటి వారు తప్ప, నేను తప్ప మరి ఇంకెవ్వరు చేయట్లేదు. బైబిల్ ఏమని రాస్తుంది తెలుసా? కొంతమంది ఏమనుకుంటారు, వాళ్ళు చేసే పనులు చాలా మంచివి అనుకుంటారంట, కానీ హృదయాలు పరిశోధించేవాడు పరిశోధించినప్పుడు వాళ్ళు అక్కడ ఫెయిల్ అవుతారు. ఇది మంచి మార్గమే, ఇది మంచిగానే చేస్తున్నాను, ఇది బాగానే చేస్తున్నాను అనుకుంటారు, కానీ అది ఎప్పటికైనా సరే వాళ్ళు కరెక్ట్గా లేకపోతే, అది కరెక్ట్గా లేనప్పుడు దేవుడు ఇష్టపడ్డని రాస్తుంది. మనకు మనమే బుద్ధిమంతులు అని అనుకోకూడదు.
నా అంత బుద్ధిమంతుడు లేడు, లేకపోతే నేను చేసినంత మంచిగా ఎవరు చేయరు, ఇలాంటి మానాలు. ఇంకోటి ఏంటంటే మనల్ని మనం ఎంచుకోనవలసిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దండి. మన స్థాయిని బట్టి మన హృదయపు ఆలోచన మనమేంటో మనకే బాగా తెలుసు కాబట్టి మనల్ని గొప్పగా ఎంచుకోకూడదు. మనం అహంకారపు దృష్టి అంటే మనస్సు అన్నమాట. దృష్టి అంటే చూపులు. ఆ కళ్ళతో చూసే చూపుల్నే దేవుడు ఇష్టపడకపోతే గర్వముతో అహంకారంతో మాట్లాడడం, పనులు చేయడం చూస్తే అసలు ఇంకా మనకి ఒక అడ్రస్ ఉండదండి. కొన్ని రోజులు పోయాక మనకంటూ ఇక అడ్రస్ ఉండదు ఆ అహంకారంతో జీవించటం, మాట్లాడటం. కాబట్టి మనము ఒకరితో ఒకడు కలిసిమెలిసి ఉండటం, ఒకరితో ఒకడు మనస్సులు కలిసి ఉండటం, మనకు మనమే ఇతరులందరికంటే గొప్పవారు అనుకోకూడదు. మనల్ని ఎంచుకోవలసిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. మనం ఉన్నదానికంటే గొప్పవారు మనం అనుకోవద్దు. దీన మనసు కావాలంటే వీటిని మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. కొన్ని జాతుల కప్పలు ఏం చేస్తూ ఉంటాయంటే, కప్పలు తెలుసు కదా అండి, ఎరా కప్పలు తెలుసు కదా, కొన్ని ఏం చేస్తాయో తెలుసా, వాటి వేరే ఏమన్నా ఈ కప్పల మీదకి వస్తుంటే కనుక గాలిని పీల్చుకుని పెద్దగా అవుతాయి అన్నమాట. అంటే ఎదుట అవి ఏమైనా వచ్చి వీటిని తినడానికో మెంగడానికో లేకపోతే ఇంకొకరు ఎవరో వచ్చి పట్టుకోవడానికి చూస్తే గాలిని లోపలికి తీసేసుకుని పెద్దగా ఉబ్బిపోతాయి. అంటే ఎదుట వాళ్ళకి భయం పుట్టించడానికి. ఇంతకీ లోపల ఉంది ఏంటి? గాలి అన్నమాట, శూన్యం. అలా చాలాసార్లు మనకు మనమే ఉప్పొంగిపోతూ ఉంటాం, మనకు మనమే గొప్పగా ఎంచుకుంటూ ఉంటాం. ఆ కప్పలు గాలిని పీల్చుకుని పెద్దగా అయిపోయి ఇతర జంతువులు కానీ ఇతర ఎవరు పట్టుకోవడానికి వచ్చినప్పుడు భయం పుట్టించడానికి ప్రయత్నించినట్లుగా గాలిని పీల్చుకుని పెద్దగా కనిపిస్తే ఏంటంటే ఉపయోగం? లోపల ఉన్నదంతా గాలే కదా, వృధా ప్రయాసే కదా పని చేయడం అది. కాబట్టి ఆ విధంగా మనం ఉండకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అహంకారము, గర్వము అనేది బైబిల్లో ఆది కాండం నుంచి చివరి దాకా ఉన్న ఈ గర్వము గురించి 101వ కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట నేను మీకు చూపిస్తాను. అవి హృదయం లోపల మనం చాలా దీనత్వం కలిగి జీవించాలండి. వాక్యంలో ఇట్లా రాస్తుంది. 101వ కీర్తనలో ఏమని రాస్తుందంటే 5వ వచనం, 101వ కీర్తన 5వ వచనంలో తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. ఏమంటాడు దేవుడు? అహంకార దృష్టి, చూపులు, చూసే చూపులు నువ్వెంత అన్నట్లుగా ఎదుటి వాళ్ళని చూస్తాం కదా, ఆ చూపు కలిగిన వాళ్ళని, గర్వము హృదయము కలిగిన వాళ్ళని దేవుడు అసలు సహించనని వాక్యంలో రాసి, ఈరోజు చదివిన వాక్యంలో కూడా రాస్తుందండి. ఏమనుందంటే ఆయన దగ్గర ఉండలేరంట అలాంటి వాళ్ళు. అందుకే మన మనం ఏమై ఉన్నా, మన పరిస్థితులు ఏమై ఉన్నా, మన స్థితిగతులు ఏమై ఉన్నా, మనం ఎప్పుడు కూడా దీన మనసు కలిగిన వారి యొద్ద దేవుడు నివాసము చేస్తాడు, దీన దృష్టి కలిగిన వారి యొద్ద దేవుడు నివాసం చేస్తాడు. అంతరంగపు హృదయము, దీనత్వము, తగ్గింపు హృదయం కలిగిన వారి దగ్గర దేవుడు నివాసము చేస్తాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. కానీ అహంకారపు చూపు, గర్వపు హృదయ అంతరంగము ఎన్నడూ ఉండకూడదు. మనకు మనమే బుద్ధిమంతులమని అనుకోకూడదు, ఎదుట వారిని తృణీకరించకూడదు. రెండో విషయం కదా, ఇప్పుడు సామెత గ్రంథంలో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ త్వరగా నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గర్వపు దృష్టి, అహంకారపు దృష్టి. రెండవది ఏంటంటే కళ్ళలాడు నాలుక, అంటే లయింగ్ టంగ్ అనమాట. అంటే అబద్ధాలు చెప్పే నాలుకంటే దేవుడికి చాలా చాలా అసహ్యమైనది. ఆ అబద్ధాలు చెప్పకపోతే ఎలాగవుతుందండి? అసలు అబద్ధం చెప్పకుండా భూమి మీద ఎవరైనా ఉన్నారని చూపించండి అనొచ్చు మీరు. 7 పాయింట్లలో 2వ పాయింట్ 6వ పాయింట్ 2 ఒకటే. అబద్ధములాడు పెదవులంటే దేవుడికి ఇష్టము లేదు అని అర్థం. 6వ పాయింట్ కూడా అబద్ధాలాడు పెదవులంటే దేవుడికి 7 విషయాలు దేవుడికి ఇష్టం లేదు. మొదటిది అహంకారపు దృష్టి, రెండవది అబద్ధాలు చెప్పే పెదవులు.
6వ పాయింట్ కూడా అదే, 2 పాయింట్లు ఒకటే. అంటే ఎంత దేవుడికి ఇష్టం లేదో ఆ 7 విషయాల్లో 2 సార్లు ఈ మాట రాశారు. అర్థమైందా? 7 విషయాల్లో 2 మాటలు దీని మీదే రాస్తున్నాయి. 2 అబద్ధాలు చెప్పే పెదవులంటే దేవునికి ఇష్టం లేదు. మీరు అలాగే చెప్తారు, అబద్ధం చెప్పకుండా ఎవరికి అసలు అవదండి అనొచ్చు. మీరు చెప్పకూడదు. యోహాను రాసిన పత్రికలో 3వ పత్రిక ఏమవుతుందో కూడా నేను మీకు బైబిల్లో నుంచే చూపిస్తానండి. నా మాటలేం కాదు, వాక్యంలో ఉన్న మాటలే చూపిస్తాను. యోహాను రాసిన 3వ పత్రిక. అందరూ వాక్యం చెప్పేవాళ్ళు అబద్ధాలు ఆడతారండి, లేకపోతే అప్పుడెప్పుడో బాగా ప్రార్థన చేసి దాయమ్మ కూడా అబద్ధాలు ఆడుతుంది, లేకపోతే చాలా వాక్యం చెప్తారు వాళ్ళు అబద్ధం ఆడతారండి. అందరికీ తీర్పు ఒకటే. యోహాను రాసిన 3వ పత్రిక అద్భుతమైన మాట రాసిన 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. దేవుడికి బాగా ఎక్కువ సంతోషించే విషయం ఏంటంటే మనం సత్యము చెప్పుంటే దేవుడికి ఎంతో సంతోషకరమైన విషయం. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకున్నారని వింటుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటున్నాడు ఇక్కడ భక్తుడైన యోహాను. దేవుడు కూడా మన సత్యము అబద్ధాలు చెప్పకుండా ఉంటే దేవుడికి కూడా మనల్ని చూస్తే చాలా సంతోషము. కీర్తనలు 15వ అధ్యాయం 2వ వచనంలో ఇంకొక మాట రాసింది, అబద్ధాలు చెప్పకూడదండి. 15:2లో పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా చాలా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో ఉన్న విషయాన్ని చదువుదాం. యోహాను సువార్త 8:44 అబద్ధాలు చెప్పకూడదండి. దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2 పాయింట్లు, అబద్ధాలు చెప్పే పెదవులు దేవుడికి హేయము, ఇష్టం లేదు. 8వ అధ్యాయం 44వ వచనంలో ఇలా రాసింది, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. చెప్పండి, అబద్ధమాడితే మన తండ్రి ఎవరవుతారంటే అబద్ధము చెప్పువాడు సాతాను సంబంధి, సత్యమును చెప్పువాడు దేవుని సంబంధులు. ఒక చిన్న మాట చెప్తాను ఈ పాయింట్లో. ఎప్పుడైనా మానవ సహజంగా పొరపాట్లు జరుగుతాయి, పొరపాట్లు అవుతాయి, జరగవని నేను చెప్పట్లా. కానీ అబద్ధం చెప్పొద్దు అనే మాటలో ఏమి ఇమిడి ఉందంటే నువ్వు ఏముందో దాన్నే చెప్పు, తప్పులేదు. తప్పు జరిగిందా దాన్నే మాట్లాడు. పొరపాటు చేసావా అదే చెప్పు. అయితే అక్కడ ఆ యథార్థత అద్భుతంగా దేవుడు మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పొరపాటు చేస్తే నేను తగ్గిపోతానేమో, పొరపాటు అది నా వల్ల పొరపాటు జరిగింది అనేసి అంటే వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే మనం చెప్తే అట్లాగా మనం తక్కువగా చూస్తారు, అబద్ధాలు చెప్తున్నారని అనుకుంటారు అని అనుకోకూడదు. ఏది జరిగిందో నువ్వు పొరపాటే చేసావు, తప్పే అయ్యింది, ఇంకా అంతకంటే పొరపాటే మాట్లాడావు, తప్పే జరిగింది, తప్పుగా మాట్లాడావు, తప్పుగా చేసావు, తప్పుగా చెప్పావు. అయితే నీ దగ్గరికి ఈ విషయం వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్గా ఖచ్చితంగా ఆ పాయింట్ చెప్పు. అది సత్యం అనుసరించి నడుచుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబద్ధాలు చెప్పొద్దు. ఇక నేను ఇలా చేశాను. చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు నాగే ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పడం, దేవుణ్ణి అమ్మివేసినట్టే లెక్కండి అబద్ధం చెప్తే. దేవుడికి అసలు ఇష్టం ఉండదని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమందికి అబద్ధము చెప్పుట ఇష్టము అని రాస్తుంది బైబిల్. 22వ కీర్తనలో 4వ వచనంలో అబద్ధము చెప్పుట వారికి సంతోషముగా ఉంటుంది అని రాస్తుంది. మీరు తర్వాత చూసుకోవచ్చు. 63వ కీర్తన 11లో అబద్ధములు చెప్పు వారి నోరు మూయబడును అని రాస్తుంది. 63వ కీర్తన 11వ వచనంలో ఎవరి నోరు మూయబడును? అబద్ధములు చెప్పు వారి నోటిని ఎవరు మూస్తారు? దేవుడే మోస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, ఒకరితో ఒకడు అబద్ధాలు చెప్పవద్దు అని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో రాస్తుంది.
కొలస్సీలకు రాసిన పత్రిక 3:9 ఒకరితో ఒకరు మీరు అబద్ధాలు చెప్పకండి, మీరు అబద్ధాలు చెప్పొద్దు అని రాస్తుంది. కొంతమందికి అబద్ధాలు చెప్పడమే సంతోషంగా ఉందట, కొంతమంది అబద్ధాలు చెప్తున్నారట, కొంతమంది బైబిల్లో చెప్తూ ఉంది అబద్ధంలాడి పెదవులు మూయబడతాయి. చాలా విచారకరమైన ఒక మాట చెప్తాను మీకు. అబద్ధములు ఆడువారు దేవుని రాజ్యానికి చేరరు. ఎక్కడుందండి బైబిల్లో? ఉందండి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 21:15 కుక్కలును, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడు. కొంతమందికి అబద్ధాలు చెప్పడం ప్రేమ కదండి, ఇష్టంగా చేస్తారనమాట. బాగా వినండి, ఇష్టంగా. లాస్ట్ పేజీ, బైబిల్లో ఆఖరి పేజీ అండి. 21వ అధ్యాయం 15 ఏమని రాస్తుందంటే మధ్యలో ఒక మాట, అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతివాడు దేవుని రాజ్యానికి వెలుపట ఉంటారు, పరలోకానికి వెలుపట ఉంటారు వాళ్ళు. అందుకే దేవుడికి ఇష్టం లేని 7 విషయాల్లో 2 విషయాలు అబద్ధాలాడే పెదవులు అని రాస్తారు. చాలా మందికి అంటే ఒక్కొక్కసారి పొరపాటుని చెప్పేయడం, అనుకోకుండా చెప్పడం కొన్ని అవుతూ ఉంటాయి. దేవుడు దేన్ని ఎక్స్క్యూజ్ చేయలేదు, కానీ దాన్ని ప్రేమించి జరిగించే ప్రతివాడు కూడా దేవుని రాజ్యానికి బయట ఉంటారని దేవుని వాక్యంలో రాయబడి. దేవుని బిడ్డలారా, నేను ప్రేమతో మీకు చెప్తున్నాను, అబద్ధాలు ఆడడం వల్ల ఉపయోగము ఆశీర్వాదము ఏమీ ఉండదండి, ఏమీ ఉండదు. నిజం చెప్పేసి నిజంగా యథార్థంగా మాట్లాడితే కనుక దేవుడు తప్పనిసరిగా యథార్థవంతులకి చీకటిలో వెలుగు పడుతుంది, యథార్థవంతులు బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది, యథార్థవంతుల గృహాలు ఆశీర్వదింపబడతాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యథార్థవంతులకి ఎన్ని మేలులు ఉన్నాయో చెప్పలేం. ప్రార్థనకి ఎందుకు రాలేదంటే కూడా అబద్ధం చెప్తారు కొంతమంది, ప్రేయర్కి రాలేదంటే కూడా అబద్ధం చెప్తారు. అంటే 2 సార్లు, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు 7 పాయింట్లో 2 సార్లు రాయించాడు. 2వ పాయింట్ 6వ పాయింట్ ఒకటే, అబద్ధాలాడి పెదవులు అసహ్యము, దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఈ నోటితోనే మనం స్తుతిస్తాం దేవుడిని, ఈ నోటితోనే ప్రార్థన చేస్తాం, ఈ నోటితోనే వాక్యం చెప్తాం, కాబట్టి ఈ నోటితోనే వాక్యాన్ని చదువుతాం. మరి అన్నీ చేసిన తర్వాత ఇదే నోటితో అబద్ధం చెప్పడం ఎలా? ఒకే నూతిలో మంచినీళ్ళు చేదు నీళ్ళు కూడా ఉంటాయా? మీ ఊరిలో అలాగే ఎప్పుడైనా వచ్చాయా? ఒక నూతిలో ఉంటే తీయటి నీళ్ళు ఉంటాయి, లేకపోతే చేదు నీళ్ళు అయినా ఆ ఉప్పటి నీళ్ళు అయినా వస్తూ ఉంటాయి. 2 ఎలాగవుతుంది? కానీ మనం అలా చేస్తున్నాం. ఆ విధంగా ఉండకుండా మనము మంచిగా సత్యమును అనుసరించి నడుచుకొని ఉన్నమాట చెప్పేస్తే కనుక తప్పకుండా దేవుడు పైకి రారండి, వర్ధిల్లరండి వాళ్ళు. ఇంకొకటి కూడా తప్పు ఒకటి ఉందండి, పక్కన వాళ్ళు చెప్తే పాపం పోయిద్దని. అది బైబిల్లో లేదండి, దేవుడితో చెప్తే ఉంటుంది. కానీ చేసిన తప్పు చెప్పేస్తే పాపం పోయిద్ది అనుకుని చేసింది ఏదో చేసేసి చెప్పేస్తున్నా అంటున్నారు కొంతమంది, అనుకుంటున్నారు. మేము కూడా చిన్నప్పుడు ఇలాంటివి నేను చాలా వినేదాన్ని. కాబట్టి అది కూడా కరెక్ట్గా. సో జాగ్రత్తగా ఉండండి, దేవుడిని అడగండి, ప్రభువా నేను అబద్ధములాడి పెదవులుగా ఉండకుండా యథార్థవంతురాలిగా ఇక్కడి నుంచి జీవించాలి, యథార్థంగా నేను ఉండాలి ప్రభువా, నాకు సహాయం చేయమంటే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడండి. 3వది నిరపరాధులను చంపే చేతి, మర్డరింగ్ అన్న అహంకారపు దృష్టి. 2వది అబద్ధాలాడే నాలుక. 3వది ఏంటంటే నిరపరాధులు, అంటే ఏ తప్పు చేయని వాళ్ళు. అంటే మర్డరింగ్ అని రాస్తుంది ఇంగ్లీష్లో, అంటే చంపడం ఇతరులని. మేము ఎవరిని చంపమండి, ఎవరిని మేము హత్య చేయమనుకోవచ్చు. మాటలతో చంపుతూ ఉంటారు కదా, కత్తిపోటు లాంటి మాటలు. కత్తులు కూడా పనికిరావండి. కొంతమంది మాట్లాడే మాటలు కత్తులు కూడా పనిచేయవు. అలాంటి కత్తిపోటుతో పొడిచిన లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త, ఎదుటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం చాలా చాలా తప్పు. అలాంటి మాటలు మాట్లాడడం. పెదవులతో కాని మాట మోషే మాట్లాడితే మోషేని వదిలిపెట్టలేదు దేవుడు. పెదవులతో మాట్లాడకూడని మాట మోషే మాట్లాడితే మోషేకి పనిష్మెంట్ వచ్చింది. కాని మాటలు ఎందుకండి మాట్లాడడం కదా. మేము ఎవరిని చంపమండి అంటే ఎవరిని చంపం, కానీ మాటలతో చంపుతూ ఉంటారు కాదు. అవి హత్య చేసినట్లు కాదా? యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ పాయింట్ని మెన్షన్ చేశారు ఆయన. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాంటి మాటలు ఎవరినైనా, భార్యనైనా, భర్తనైనా, పిల్లలైనా, బయట వాళ్ళైనా ఎవరిని అనకూడదండి.
మీరు మంచి మాటలు మాట్లాడండి, ఆ మంచి మాటలన్నీ మీకే మంచి జరుగుతుందండి. మంచిగా అనండి, ఒక మంచి మాట మాట్లాడారనుకోండి మీకే మంచి అవుతుంది. ఎందుకు అనవసరంగా ఇతరులను అలాంటి మాటలు మాట్లాడడం, దేవుని దృష్టికి అసహ్యమైన వారికి అనిపించుకోవడం ఎందుకు? అలాంటివి వదిలిపెట్టాలి. 4వ పాయింట్, కీడు చేయడానికి త్వరపడి పరుగులెత్తే పాదాలు. 4వ పాయింట్ ఏంటండి? కీడు చేయడానికి త్వరపడి పరుగులెత్తే పాదాలు. మన పాదాలు అసలు ఎట్లా ఉండాలండి? మన పాదాలు ఎలా ఉండాలంటే సువార్త ప్రకటించే వారి పాదాలలాగా మన పాదాలు ఉండాలండి. చూడండి, బైబిల్లో రాసింది. నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మన పాదాలు కీడు చేయడానికి పరుగులెత్తే పాదాలలాగా ఉండకూడదు, సువార్త ప్రకటించే వారి పాదాలలాగా ఉండాలి. 1:15 నహూము గ్రంథం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయ వారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. ఎక్కడ కనిపిస్తాయంట? పర్వతాల మీద. మన కాళ్ళు దేవుని సువార్త చెప్తే ఎక్కడ కనిపిస్తాయంట? ఉన్నతమైన స్థలాల్లో నేను నిలవబెడతాడని అర్థపండి. ఆ మాటకు అర్థం చెప్పండి. ఎక్కడ నిలబెడతాడు? నువ్వు సువార్త ప్రకటించినట్లయితే ఉన్నతమైన స్థలాల మీద నువ్వు నిలబడేటట్లుగా నీ జీవితాన్ని చేస్తాడు దేవుడు. పర్వతాల మీద మేము నిలబడడం ఏంటంటే, మేము సువార్త ప్రకటిస్తే పర్వతాల మీద మా కాళ్ళు ఉండటం ఏంటంటే, నువ్వు సువార్త ప్రకటించినట్లయితే నీ కాళ్ళు ఉండటం అంటే మనం ఉండటం అంటే మన జీవితం ఒక గొప్పగా ఉన్నతంగా ఉంటుందండి. దేవుని యొక్క సువార్త చెప్తే, దేవుని మాటలు ఇతరులకి తెలియజేస్తే, దేవుని సాక్ష్యం చెప్తే, దేవుడి గురించి ఇతరులకి తెలియజేస్తే, మనమే ఆదివారం నాడు అందరిని తోసేసి అందరిని తిట్టేసుకుని టైం అయిపోయిందని పరుగులు తీసుకుంటా, తలుపు తోసుకుంటా మనమే వస్తుంటే ఇంక సువార్త చెప్పి మిగిలిన అక్కడండి తీసుకొచ్చేది. పనులు పెట్టేసుకుని నా పరిశుద్ధ దినాన్ని ఘనముగా ఎవరైనా ఆచరిస్తే దేశం యొక్క ఉన్నత స్థలాల మీద వాళ్ళని ఎక్కిస్తానన్నాడు దేవుడు. చెప్పండి ఆ మాట. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను. ఎవరైతే నా పరిశుద్ధ దినమని హానర్ చేస్తారో, ఎవరైతే నా పరిశుద్ధ దినమని ఎంచి గౌరవిస్తారో, ఎవరైతే నా పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం కోసం దేవుని యొక్క సన్నిధికి వస్తారో వాళ్ళని దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవాళ సండే స్కూల్ పిల్లలకి అదే వాక్యం. దానియేలు అలాగే దేవునిని అలాగా సేవించాడు, ప్రేమించాడు కాబట్టి అతనున్న బబులోను దేశంలో ఉన్నత స్థలాల మీద ప్రధానమంత్రి పోస్టులో పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనవసరమైన ఇష్టమైన వ్యాపారాలు చేయకుండా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని దేశం యొక్క ఉన్నత స్థలాల మీద, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని కూడా ఆ విధంగా ఎక్కిస్తానని వాగ్దానం చేశాడు. సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరాలుగా ఉన్నాయి, అద్భుతంగా అందంగా ఉన్నాయి అంటే ఏమో అందంగా మెరిసిపోతున్నాయని కాదు, అద్భుతంగా దేవుడి కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు అలా కనిపిస్తారు. ఏది ఒక సాక్ష్యం చెప్పండి ఎవరికైనా చూసినప్పుడు. ఇది 2 మాటలు యేసుప్రభు గురించి చెప్పండి. సునీత గారి గురించి చెప్పారు. నిజంగా ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తాం. ఆమె నేను కూడా చూశాను. ఉపవాస ప్రార్థనలో చాలా ప్రార్థన చేస్తాం. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి చాలా పరిస్థితులు బాగోపోయినా ఆవిడికి మంచిగా సర్జరీ అయ్యి క్షేమంగా దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అలా చెప్పాలి. మనం 2 మాటలు చెప్పాలి. ఎంతండి, మనం మహా బ్రతికితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకుతామండి. ఈలోపు ఏదైనా రోగాలు వస్తే మధ్యలోనే వెళ్ళిపోతాం అనుకోండి, అది వేరే విషయం. ఈలోపు 3rd వేవో 4th వేవ్లో ఏదో ఒకటి వచ్చాయనుకోండి, రమ్మంటే వెళ్ళిపోవాల్సింది. అప్పుడు ఎప్పుడండి సాక్ష్యం చెప్తాము, వాక్యం చెప్తాము, దేవుడి మాటలు 2 ఎప్పుడు చెప్తాం మనం ఇతరులకి? అప్పుడు చెప్పడానికి ఎక్కడ చెప్తారండి? అప్పుడు ఒక ఆయన అడిగాడు, నేను వెళ్తాను మళ్ళీ భూమి మీదకి వెళ్ళి మా అన్నలు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పాలి. అమ్మో ఈ అగ్నిగుండంలో నేను ఉండలేను, మా వాళ్ళు ఉండలేరు, నేను వెళ్ళి చెప్పాలని అంటే ఇంక అయిపోయింది టైం, చెప్పే టైం అయిపోయింది. ఏంటి బాగా బ్రతికేస్తాం అనుకుంటున్నారు? ఇంకా 70-80 సంవత్సరాలు ఉన్న వచ్చిన వేవులో 300 మంది అయిపోయారు. ఇప్పుడేమో మన ఎవరో ప్రార్థన చేస్తున్నారు, ఇంకా తర్వాత ఇంకోటి ఏదో వచ్చిందని ఎవరో తెలుస్తుందండి. ఎవరు ఎప్పటిదాకా ఉంటాము? చివరి దాకా ఉంటాం. ఎప్పటిదాకా పిల్లలు పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు చేసి అప్పటిదాకా ఉంటామని అనుకుంటున్నారా? జరగదండి, చెప్పలేమండి. అవన్నీ కూడా దేవుని కోసం చేసిందే నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోసం ఏది చేస్తే అది నిత్యము నిలుస్తుంది. అందుకే మన పాదాలు దేవుని సువార్త ప్రకటించే పాదాలుగా ఉండాలి. కొంతమంది అనవసరంగా పరిగెత్తారు. గెహజీ ఎవరో ఆస్తిని సంపాదించుకోవడానికి పరుగులు తీశాడు, కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడండి. తనది కానీ తోటలు కావాలన్నాడు, వెండి కావాలి, బంగారం కావాలి. ఆ ఎలీషానేమో నాకేం వద్దు అని అంటే నాకు కావాలని చెప్పి పరుగులు తీస్తున్నాడు.
దాన్ని ఎందుకోసం పరుగులు తీస్తా ఉన్నాము? భూ సంబంధమైన విషయాల కోసం ఎంత ఆరాటపడి పరుగులు తీస్తామండి. దేవుని సన్నిధి అని అంటే అంత ఎందుకంటే పరుగు రాదు మనకి. మనం ఎందుకు అంత పరుగులు తీయలేకపోతున్నాం? ఇతర విషయాల మీద ఎంత ఆసక్తి ఉంటుంది, ఎంత పరుగులు తీస్తాం, ఎంత ప్రయాసపడతాం. ఒక షాప్కి వెళ్ళాలంటే ఒక టైం అంతా, ఒక రోజంతా స్పెండ్ చేస్తాం కదా. అంటే మనం అలాగే ఆలోచించుకోవాలండి. నేను ఇతర విషయాల కోసం ఇలా పరుగు తీస్తున్నానే, దేవుని సన్నిధికి నేను ఎందుకు పరుగులు తీయలేకపోతున్నాను? లేకపోతే ఇతర నా ఇంటి పనుల కోసం నేను ఎంత ప్రయాసపడుతున్నానే, దేవుని పని కోసం ఎందుకు నేను కొంచెమైనా చేయలేకపోతున్నాను? నాకు ఒంట్లో బాగోనప్పుడు నన్ను పైకి రావద్దని మా ఇంటి దగ్గర నుంచి ఆ ఉదయం అంతా ఫోన్లు వస్తానే ఉన్నాయి. ఎందుకంటే నేను శుక్రవారం హాస్పిటల్ నుంచి వచ్చాను, ఆదివారం నాడు వాకింగ్ చెప్పడానికి ఇక్కడికి వచ్చే ముందు చాలా మంది నాకు సజెస్ట్ చేశారు. అయితే ఈయన కూడా అన్నారు, ఏమన్నారంటే నేను ఇంజెక్షన్స్ చేయించుకోవాలంటే 6 సార్లు మెట్లు ఎక్కి దిగాలి. నేను ఇలాగ ఆలోచించాను. అప్పుడు ఈయన కూడా అదే మాట అన్నారు, 6 సార్లు. ఎందుకంటే నాకు తర్వాత ఫర్దర్గా కొన్ని రాశారు, అవి చేయించుకోవాలంటే నేను బయటకు వెళ్ళాలి హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండానే మన ప్రియమైన సహోదరులు కొంతమంది నా కోసం వచ్చి అవి వాళ్ళు నాకు చేసి వెళ్ళారు. అంటే నేను 3 రోజులు 6 సార్లు నేను మెట్లు దిగాను. 6 సార్లు కాదు, ఇంకొకసారి కూడా దిగాలి. 7 సార్లు మెట్లు దిగాల్సి వస్తే నేను ఒక్కసారైనా మెట్లు దిగలేదు. కాబట్టి నేను ఆ 6 సార్లు దేవుడి దగ్గరికి రావాలని నేను అనుకున్నాను. 3వ రోజు కాదు, తెల్లారైనా సరే నేను వచ్చి తీరేదాన్ని. దేవుడు నాకు అంత మేలు చేసి, అంత సహాయం చేసి, అన్నిసార్లు నేను బయటికి వెళ్లకుండా నన్ను కాపాడినందుకు, ఆ పరిస్థితిలో నేను ఆ స్టెప్స్ ఎక్కి దిగలేకూడదు. కాబట్టి దేవుడు నా పక్షంగా అంత మేలు చేశాడని పైకి ఎక్కి తీరాలని నేను నిర్ణయించుకున్నాను. అలా ఆలోచించుకోండి. దేనికి శరీర సంబంధమైన వాటి కోసం ప్రయాసపడి పరుగులు తీసి అన్నీ మనం చేసుకుంటున్నామే, దేవుని కోసం మన పాదాలు ఎందుకు పరుగులెత్తట్లేదు? జాగ్రత్తగా ఉందాం. దేవునికి ఇష్టమైన పనులు మనం చేద్దాం. అలా ఆలోచించుకోండి. నేను ఒకవేళ ఒక షాప్ దగ్గర ఒక 3 గంటలు ఉండవలసి వస్తే నేను ఇలాగే ఆలోచిస్తాను. 3 గంటలు అక్కడ కూర్చొని ఆ పని చేస్తేనే ఇక్కడికి వచ్చి ఇంకొకళ్ళ వాక్యం చెప్పమనడానికి నాకేంటి పోయే కాలం అని నేను అనుకుంటాను. అర్థమవుతుందండి. నేను నాకైతే అలాగే అనుకుంటాను, నాకేంటి పోయే కాలం, అంతసేపు తిరుగుతాను, అన్ని షాపుల చుట్టూ తిరిగి నా పనులు చేసుకొచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పడానికి గంటసేపు నుంచోడానికి ఒంట్లో ఎందుకు బాగోదు? అలా ఆలోచించుకుంటా ఉండండి. దేవుడు అద్భుతంగా దీవిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని అంటున్నాను, నేను అలాగే ఆలోచించుకుంటానని మీకు చెప్తున్నాను. దేవుడు అలాగే నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కాబట్టి మన పాదాలు గ్యాసీ పాదాలలాగా ఉండకూడదు. మన పాదాలు ఎలా ఉండాలి? పర్వతాల మీద దేవుని మాటలు చెప్పండి. రాదు కదా, వచ్చిందే చెప్పండి. 2 సాక్ష్య ముక్కలు చెప్పండి. దేవుని కోసం పని చేయండి. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. 5వ వచనం చూడండి. దుర్యోచనలు యోచించే 5వ పాయింట్ ఏముందండి? 4 విషయాలు చెప్పాను. అహంకార దృష్టి, కలలాడు నాలుక, నిరపరాధం చంపే చేతులు. 4వది దుర్యోచనలు యోచించే హృదయము. 1 అహంకార దృష్టి, 2వది కలలాడు నాలుక, 3వది నిరపరాధం చెప్పు చేతులు, 4వది దుర్యోచనలు యోచించే హృదయం అండి. తర్వాత కీడు చేసే త్వరపడి పాదాలు, చెడ్డ ఆలోచనలు, ఇమాజినేషన్స్ అన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్లో చక్కటి మాట రాశారు, ఇమాజినేషన్. దుర్యోచనలు, చెడ్డ ఆలోచనలు యోచించే హృదయం. చెడ్డ ఆలోచనలు ఆలోచించేటువంటి హృదయము, ఇది చాలా భయంకరమైనటువంటిది అన్నమాట. మన హృదయాన్ని ఎప్పుడు మనిషికి, నాకు అనుభవంలో కూడా నేను చెప్తున్నాను, వెంటనే ఏదైనా ఒక విషయం మీద చెడు ఆలోచనే వచ్చిందండి. అనుకూలమైన ఆలోచన చెయ్యం. ఇతరుల విషయాలు చెడ్డగా ఆలోచించడం, ఎదుట వాళ్ళు పరిస్థితులు, మనకి చాలా విషయం, నేను అందుకే కొన్ని విషయాలు ఏమంటానంటే మనకి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళకున్న ఇబ్బంది ఏంటో మనకు తెలియదు, వాళ్ళకున్న బాధ ఏంటో తెలియదు. అందుకని ఒకవేళ వాళ్ళు అలా ఉండొచ్చు అని మనం అనుకోవాలి తప్ప, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వీళ్ళు అని చెప్పి మనం ప్రతికూల దృక్పథం ఉండకూడదు. మనకి పాజిటివ్గా, అనుకూలంగా ఉండాలి. నేను చాలాసార్లు ఫేస్ చేశాను అనమాట. కొంతమంది విషయంలో వాళ్ళు అట్లా చేశారు, ఇట్లా చేశారు అనుకున్న దానికి వాళ్ళని తర్వాత తిరిగి పలకరించినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, ఒంట్లో బాగోలేదనో, పూర్తిగా ఇంట్లో సమస్యనో ఏదో చెప్పినప్పుడు నాకు అప్పుడు అనుకునేదాన్ని, మనం ఇట్లా అనుకున్నాం కానీ వాళ్ళకుండే బాధ వాళ్ళకుంది. కాబట్టి మనం తప్పుగా ఎదుటి వాళ్ళని అనుకోకూడదు అనే ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు. మీకు కూడా చెప్తున్నాను, ఎదుటి వారి విషయంలో ఇమాజినేషన్ అంటే, ఊహించుకోవడం. హృదయం మంచిది కాదండి అసలు.
హృదయం మోసకరమైనది, దీనికి ఘోరమైన రోగం ఉందన్నమాట. ఇది చాలా మంచిది కాదండి. చెడ్డవన్నీ లోపల నుంచే బయటకు వస్తాయండి, బయట నుంచి లోపలికి రావండి. హృదయంలోనే ఉంటాయి, ఆల్రెడీ తెస్టేసి కూర్చుంటాయి అన్నమాట. దానికి వాటికి ఏ అవసరం అయితే అప్పుడు ఒకటి బయటకు వస్తూ ఉంటుంది. జాగ్రత్త. తప్పుగా అనటం, తప్పుగా హృదయం లోపల ఆలోచించుకోవడం, నెగిటివ్ అనేది డెవలప్ చేసుకోకండి. వాళ్ళకుండే బాధలు వాళ్ళకుండే, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుండే, వాళ్ళకుండే కష్టం వాళ్ళకుంది. తప్పుగా ఆలోచించడం, తప్పుగా మాట్లాడేసి, తప్పుగా హృదయంలో చాలాసార్లు పొరపాట్లు చేసే వాళ్ళ విషయంలో కూడా దేవుడు ఒక పాఠం నేర్పించాడు. ఏంటంటే, మనం భక్తి చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని దేవుడు మనకిచ్చాడు. కొంతమందికి ఆ వాతావరణం రానా, అందుకే అట్లా ఉన్నారు వాళ్ళు. ఇచ్చిన మనమే ఇలా ఉంటే వాతావరణం లేనాళ్ళు ఇంకెలా ఉండుంటారు? ఇలా ఆలోచిస్తా పోతే చాలా చాలా విషయాలే ఉన్నాయండి. కాబట్టి హృదయాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోండి. ఈ హృదయం లోపల పరిశుద్ధాత్మ దేవుడు జీవధారలు బయలు వెళ్తాయి. కాబట్టి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడు. ఎవరి మీద కోపం పెట్టుకోవడం, లేకపోతే ఇంకా ఇంకోటి పెట్టుకోవడం అలాంటివి చేయకండి. దేవుడి సన్నిధికి అప్పచెప్పండి. ఎందుకు, మనం చేస్తే పెద్ద సౌండే ఉండదు. అర్థమవుతుందా? మనం ఇతరులకు ఏమన్నా చేసేయాలి, మనకి ఎలా చేశారని చేయాలని కూడా మనకి పెద్ద సౌండే ఉండదు. మనం చేస్తే, దేవుడు చేస్తే ఉంటుంది సౌండ్. అందుకే దేవుడికి అప్పచెప్పాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తాను. 19వ వచనం, కీడు చేయడానికి త్వరపడి పరుగులెత్తి పాదాల గురించి నేను ముందు చెప్పాను. ఇప్పుడు 19వ వచనంలో లేని వాటి పలుకు అబద్ధ సాక్షి. ఇది కూడా ఏం చెప్పాను? ఇది కూడా అబద్ధాలు ఆడొద్దు అని అర్థం. లాస్ట్ మాట, అన్నదమ్ములలో జగడాలు పుట్టించుట. చెప్పండి, ఎన్ని మాటలు చదువుకున్నాం మనం? 7 మాటలు. 7 మాటల్లో ఫస్ట్ది అహంకారపు దృష్టి, రెండవది అబద్ధాలాడే నాలుక, మూడవది నిరపరాధులు చంపు చేతులు, నాలుగవది దుర్యోచనలు యోచించే హృదయము, ఐదవది కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదాలు, ఆరవది లేని వాటి పలికి అబద్ధ సాక్షి అంటే అబద్ధాలు చెప్పేవాడు, ఏడవది అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించుట. అన్నదమ్ములు అంటే సొంత అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించటమే కాదండి, కుటుంబాల్లో కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యలో ఒకరి మీద ఒకరు చెప్పుకుని గొడవలాడే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలా మధ్యలో ఎవరైతే కొండెములు చెప్తారో వాళ్ళు భూమి మీద స్థిరపడరు అని రాస్తుంది బైబిల్లో. అక్క మీద చెల్లి, చెల్లి మీద తమ్ముడు, అన్న మీద తమ్ముడు, తమ్ముడి మీద అన్నయ్య, వాళ్ళ మీద వీళ్ళు ఇలా చెప్పుకొని గొడవలు పెట్టే మధ్యవర్తులకి అంటే దేవుడికి అసహ్యం. కొండెములు చెప్పువారు అనమాట. అలా చెప్పి గొడవలు సృష్టిస్తూ ఉంటారు చూసారా. నాట్ ఓన్లీ దట్ ఫ్యామిలీ, కానీ సహోదరి సహోదరుల మధ్యలో ఒకరి గురించి ఒకరికి తప్పుగా చెప్పి గొడవలు సృష్టిస్తూ మనస్సుని చెడిపేసే వాళ్ళకి శ్రమ. ఇలా చాలామంది ఉంటారు. బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాస్తుంది కదండి. అందరం కూడా పౌలు గారు ఈ విషయాలు చాలా బాగా రాశారు. నేను ఒక్క అన్నదమ్ములే కాదండి, ప్రజల మధ్యలో ఒకరి మీద ఒకరికి చెప్పి గొడవలు పెట్టడం అనేది దేవుడికి ఇష్టం లేని అసహ్యమైన కార్యము. 3 మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొంటున్నారు. ఎందుకంటే గొడవలు వస్తున్నాయంటే, ఎందుకు వస్తున్నాయంటే, ఒకటి అసూయ, రెండవది మీరు బాగా కలహాలు గొడవలు పడడానికి ఇష్టపడతా ఉంటారు. ఎవరైతే ఇలా ఇష్టపడతా ఉంటారో వాళ్ళు ఇలాంటి మాటలు, ఒకరివి తప్పుగా మాట్లాడడం, గొడవలు సృష్టించడం. యేసుప్రభు ఎంత చక్కటి మాట చెప్పారండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇతరుల మీద తప్పుగా చెప్పి, కుటుంబ సభ్యుల మధ్యలోనైనా సమాజంలోనైనా సరే ఒకరి గురించి తప్పుగా చెప్పి వాళ్ళకి గొడవలు పెట్టడం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యలో ఒకరు తప్పుగా చెప్పుకొని గొడవలు సృష్టించుకోవటం ఉంటుంది కదండి. ఇదంతా చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళంటే దేవుడికి చాలా అసహ్యమైన కార్యమని బైబిల్లో రాస్తుంది. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో ఏక మనస్సు కలిగి ఉండండి, ఏకభావము కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఏం మనసు ఉండాలి? ఏక మనస్సు కలిగి ఉండండి, ఏకభావము కలిగి జీవించండి అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఈ 7 విషయాలంటే దేవుడికి
అసహ్యమైనటువంటి విషయాలు. దేవుడికి అసహ్యమైన పనులు, ఇష్టం లేని పనులు చేస్తే మనం ఎలాగండి అభివృద్ధిలోకి వస్తాం? అందుకే అహంకారపు దృష్టిని విడిచిపెడతాం, అబద్ధాలాడే నాలుకను తీసివేస్తాం, నిరపరాధులు చంపు చేతులే కాదు నోటి మాటలతో అలాంటివి కూడా విడిచిపెడదాం. చెడ్డ ఆలోచనలు ఆలోచించుకునే హృదయం జాగ్రత్త, అనుకూల దృక్పథంతో ఇతరుల పట్ల దయతో కనికరంతో ఉందాం. కీడు చేయడానికి పరుగులెత్తే పాదాల్లాగా ఉంచొద్దు, సువార్త చెప్పే పాదాల్లాగా ఉందాం. ఇంకా అబద్ధాలు ఆడకూడదు. జగడాలు పుట్టించి గొడవలు పెట్టే మాటలు ఒకరికొకరికి చెప్తే వాళ్ళంటే దేవుడికి చాలా అసహ్యం అని దేవుడి వాక్యంలో రాయబడింది. యేసు ప్రభు ఏక మనసు కలిగి ఏకాత్మ భావము కలిగి ఉండండి అని ఫిలిప్పీలు 2:2 రాసిన తర్వాత ఆయన ఎంతగా తగ్గించుకున్నారో అక్కడ రాసింది. ఆయన భూమి మీద ఒక మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి శిలువయాగము చేసి మరణించి 3వ దినాన తిరిగి లేచి మరలా ఆయన కనిపించి అందరికీ ఆయన వెళ్ళారు, మరలా త్వరలో రాబోతూ ఉన్నారు. ఆయనకి ఇష్టం లేని పనులు చేసిన వాళ్ళు ఆయన రాజ్యానికి చేరగలరా? కాదు. కానీ ఆయనకి ఇష్టమైన పనులు చేసి ఆయన రాజ్యానికి వారసులం అవుదాం. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.